ఋషికొండపై జరుగుతున్న నిర్మాణాలను కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ నియమించిన నిపుణుల కమిటీ పరిశీలించింది. పరిశీలనలో భాగంగా కొండపై అక్రమ తవ్వకాలు, నిర్మాణాల్లో నిబంధనల ఉల్లంఘనల వంటి అంశాలపై ఆరా తీసింది. ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 2:30 వరకు ఋషికొండపైనే ఉన్న కేంద్ర కమిటీ కొండను తొలగించిన విధానం, తవ్విన చోట ఏ విధంగా ఉంది అనే అంశాలన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించింది. ఋషికొండపై జరుగుతున్న అక్రమ తవ్వకాలు, నిర్మాణాల్లో నిబంధనల ఉల్లంఘనల తీవ్రతను తేల్చేందుకు నియమించిన కేంద్ర నిపుణుల కమిటీ గురువారం విశాఖను సందర్శించింది. అనంతరం మధ్యాహ్నం 12 గంటల సమయంలో 2 వాహనాల్లో ఋషికొండ వద్దకు చేరుకుంది. బృంద సభ్యులకు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కొండను ఆనుకుని ఉన్న క్యాంపు కార్యాలయానికి బృంద సభ్యులు వెళ్లారు. అక్కడ కొద్ది నిమిషాల పాటు అధికారులతో మాట్లాడి 3 గంటల తర్వాత తీరం వెంట మట్టిని డంప్ చేసిన ప్రాంతాలను పరిశీలించారు. అయితే కేంద్ర బృందం వెంట ఏపీటీడీసీ, జీవీఎంసీ అధికారులు మాత్రమే ఉండడంతో మిగిలిన వారిని ఋషికొండ సమీపానికి రానివ్వలేదు.